షష్టగ్రహ కూటమి ఖగోళంలో సర్వసాధారణమైనటువంటి మార్పు సార్. షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి ఇది రెగ్యులర్గా రావు. షష్టగ్రహ కూటమి అనేది ఎవ్రీ 3 months 4 months రాదు. అష్టగ్రహ కూటమి కూడా తొందరగా రాదు, సంవత్సరంలో ఒక్కసారి కూడా రాదు. ఈ షష్టగ్రహ కూటమి అన్నది మనకి సంవత్సరంలో ఒకసారి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే షష్టగ్రహ కూటమి అనగానే మనకి ఈ 28వ తారీఖు మార్చి మాసం 28వ తారీఖు 2025లో పూర్వభాద్ర నక్షత్రంలో చంద్రుడు 4వ పాదంలో మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఓకే, ఈ ప్రవేశంతో పాటు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి 5 గ్రహాల లిస్టు కూడా మనం ఒకసారి చూసుకోవాలి. రాహు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, శని గ్రహం ప్రవేశిస్తాడు, దాంతోపాటు శుక్రుడు, బుధుడు, రవి ఈ రాహుతో కలిసి చంద్రుడు కూడా అక్కడ జమ అవుతాడు. ఇది సర్వసాధారణమైంది. అది మీనరాశి కాబట్టి జలరాశి. ప్రతి రాశికి ఒక తత్వం ఉంది కాబట్టి మనకి పంచభూతాల్లో 4 విభజన జరిగింది: భూమి, అగ్ని, వాయువు, జలం. మీనరాశి అనేది జలతత్వానికి సంబంధించింది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి అందులో జలం రాశిలో జరుగుతుంది. కాబట్టి చాలా మంది ఏం ఊహిస్తున్నారంటే సునామీలు వచ్చేస్తాయి, ప్రకృతి ప్రళయాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి. ఎందుకంటే రాహు కూడా అక్కడ శనితో కలిసి ఉన్నాడు కాబట్టి యుద్ధాలు జరుగుతాయి, ఇలాంటివి కూడా రకరకాల అంచనాలు వేస్తున్నారు. సో మీరు ఆస్ట్రాలజీలో ఏదైనా ఒక ప్రాబబిలిటీ చెప్పినప్పుడు దానికి ఒక ప్రివెంటివ్ మెథడ్ కూడా ఉంటుంది. అది మార్చుకోలేది, మెరుగుపరచుకోలేది అయితే ఇక్కడ. సో గోచార ఫలంలో ఎప్పుడు కూడా మనము వ్యక్తిగత జాతకంలో చెప్పినట్టు పలానా రోజు పలానా గడియల్లో ఇది జరుగుతుందనేది నిర్దేశించి తెగేసి చెప్పకూడదు. ఇది షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి అన్నది సర్వసాధారణంగా ఖగోళంలో వచ్చేటువంటి మార్పు ఇది. ఈ మార్పు కూడా చూడండి మీరు, విచిత్రం ఏంటంటే 3 రోజులు అయిపోతుంది. 28వ తారీఖు తర్వాత 3 రోజులు వేసుకోండి, చంద్రుడు మళ్ళా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, మేషంలోకి వెళ్ళిపోతాడు. పంచగ్రహ కూటమి. పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అయిపోయింది. గ్రాడ్యువల్ గా 3 నెలల్లో అన్ని గ్రహాలు అక్కడి నుంచి విడిపోతాయి. అక్కడ మిగిలిపోయేవి ఇమీడియట్ గా ఏంటి అంటే శని గ్రహము, రాహువు మిగులుతారు. అక్కడ శని గ్రహము ఇప్పుడు మళ్ళా ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఇంకో 2.5 సంవత్సరాల్లో ఉంటాడు దీర్ఘకాలంగా. సో ఇది మనం ఖగోళంలో వచ్చేటువంటి మార్పు, జ్యోతిష శాస్త్రంలో వచ్చేటువంటి గ్రహ దిశానిర్దేశాలు చూసి దశలు, అంతర్దశలు కూడా చూస్తాం. వీటి వల్ల ఎటువంటి ప్రళయాలు వచ్చేస్తాయి, వ్యక్తిగత జాతకాల్లో రాశుల రీత్యా కూడా మనం చూసుకుంటే ఎటువంటి విపత్కరమైనటువంటి సంఘటనలు వస్తాయంటే సంఘటనలు జరుగుతాయి. గ్రహం యొక్క ప్రభావం, గ్రహము అంటేనే గ్రహించున్నది. గ్రహము ఒక ప్రభావం చూపిస్తుందంటే ఆ ప్రభావాన్ని తట్టుకునేటువంటి గ్రహానికి ఉన్నంత బలం నీకు కూడా ఉంటుంది.